ఎంగేజ్మెంట్కి వెళ్ళవలసినటువంటి రోజు వచ్చింది. నన్ను పిలుచుకున్నది ఎవరు? దేవుడే. నన్ను సిద్ధపరుస్తున్నది ఎవరు? దేవుడే. నాలో కొన్ని బలహీనతలు ఉండిపోతూ ఉన్నాయన్నమాట. పెళ్ళి అంటే అయ్యో బాబోయ్ మన జీవితంలోనికి ఒక ఆవిడ వస్తుంది, ఇంకా మన పని అయిపోయింది అన్న కాడకి నాలో కొన్ని బలహీనతలు వచ్చేసినాయన్నమాట. రెడీ అవుతున్నాను, బట్టలు వేసుకునేటప్పుడే ఒక పిరికి ఆత్మ వచ్చేసింది నాలోకి. ఏమొచ్చిందండి? ఒక పిరికి ఆత్మ అన్నమాట. పిరికి ఆత్మ వచ్చేసింది. ఆ పిరికి ఆత్మ వచ్చినప్పుడు నా మనసు ఇంకా కృంగిపోటు అయిపోతూ ఉన్నది. ఒక రకంగా కొళ్ళు తిరిగిపోయినట్లుగా అయిపోతూ ఉన్నది. మనసు కొళ్ళు తిరిగిపోయినట్లుగా పడిపోతానేమో అన్నట్లుగా అయిపోతూ ఉన్నది. అది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అది దేవునికి తెలుసు. నేను అలా ప్రేరేపించుకుంటా ఉన్నాను. నేను అలాగే ప్రేరేపించుకుంటా ఉన్నాను. ఎందుకంటే పెళ్ళంటే భయం. అలా ప్రేరేపించుకుంటా ఉన్నాను అంతే. మా అమ్మలోకి పరిశుద్ధాత్మ వచ్చి, నా కుమారుడా నీకేమీ పర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిలబడు, నువ్వు వెళ్ళు అంటే అప్పుడు నాకు ధైర్యం వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మా అమ్మతో చెప్పాను నేను, మా అమ్మతో చెప్పలేదు. మన బలహీనతలను కూడా ఎరిగినటువంటి దేవుడు అయి ఉంటా ఉన్నాడు. నా బలహీనతల్లో నన్ను బలపరిచాడు. నేను ఆందోళన పడుతున్నాను, కలవరపాటు పడుతూ ఉన్నాను, ఒక బలహీనత ఉండిపోతూ ఉన్నది. ఆ బలహీనత నుంచి విడిపించగలిగేటువంటి వాడు ఎవడంటే దేవుడే మనకి సహాయం చేయాలి. లేకపోతే మనం బలపరచబడలేము. కాబట్టి వాక్యము నా తల్లిలో నుండి దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను బలపరచబడ్డాను. అదే వాక్యము నీవు ధైర్యంగా ఉండు, నీవు నిబ్బరం కలిగి ఉండంటే మనం పట్టుకోలేము దాన్ని. అర్థమవుతా ఉన్నదండి. అదే మాట, అదే స్వరము మనతో మాట్లాడితే పాస్టర్ గారు ఎలా చెప్తాడు, పని ఏం లేదు, చేసి వచ్చినప్పుడు తెలిస్తే బాగుంటుంది, వాళ్ళకుంటే తెలిస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎవరికి తెలియదు. అవన్నీ తెలుసుకున్న తర్వాత, సత్యాన్ని వెరిగిన తర్వాతే అలాగా ఆ దేవుని యొక్క శక్తి ఏంటి, దేవుని యొక్క సామర్థ్యం ఏంటి తెలుసుకున్న తర్వాతే ఇక్కడ నిలవబడి ఆ విశ్వాసాన్ని ప్రకటించడానికే దేవుడు నిలబెట్టాడు. తప్పగాని నాకు విశ్వాసం లేకుండా మిమ్మల్ని ఎక్కడ నేను నిలబెట్టగలుగుతాను? మిమ్మల్ని ఎక్కడ నేను బలపరచగలుగుతాను? బలపరచడం సాధ్యమా అంటే సాధ్యం కాదు. దేవుడు నేను జీరో అయిన తర్వాత నాకు విశ్వాసాన్ని ఇచ్చాడు, ఆయన శక్తి ఇచ్చాడు, ఆయన పరిశుద్ధత ఇచ్చిన తర్వాత మీకు అది చెప్పడానికి అర్హత కలిగి ఉంటాను. లేకపోతే నా మనసాక్షి ఇక్కడ ఒప్పుకొనగలుగుతుందా? నిలబడటానికి నన్ను నిలవబెట్టగలుగుతుందా? కనీసం నా మనసాక్షిని బట్టన్నా నేను నిలవబడగలుగుతానంటే నిలవబడలేను. కానీ దేవుడిచ్చినటువంటి విశ్వాసం, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధత, దేవుడిచ్చినటువంటి శక్తి, ఆ శక్తిని బట్టే నేను మీ మధ్యన నిలబడగలుగుతా ఉన్నాను. అది మీకు దేవుని మాటగా చెప్పగలుగుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ మాట దేవుని మాట, దేవుని వాక్కు చదువునప్పుడు అన్నా సరే, విన్నప్పుడు అన్నా సరే, దాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటా ఉండాలో. ఇంకొక మనిషి వచ్చి మనకి ఎవరో అంతమాటు నా తల్లి ఉండే చెప్తూ ఉంటుందా? అంతమాటు నా తల్లిలోనికి వచ్చి పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటుందా? అంతమాటు సేవకుడు మీ ఇంటి చుట్టూరు ఉండి, మీ వంట చుట్టూరు ఉండి, మీ పిల్లల మధ్య తిరుగుతూ ఉండి అంతమాటు మీకు చెప్తూ ఉంటాడా వచ్చి కూడాను? యేసుప్రభు వారు అంటూ ఉన్నారు, ఎన్నాళ్ళ మట్టుకి మిమ్మల్ని సహింపను, ఎన్నాళ్ళ మట్టుకని మిమ్మల్ని సహించను అని అంటూ ఉన్నాడు ఆయన. అన్నారో లేదని? ఎన్నాళ్ళ మట్టుకు సహించడైనా? మీకు అదే శక్తి ఇచ్చాడు దేవుడు, నాకు కూడా అదే శక్తి ఇచ్చాడు. మీరు కూడా అదే ఊపిరి కలిగి ఉంటా ఉన్నారు, నేను కూడా అదే ఊపిరి కలిగి ఉంటా ఉన్నాను. మరి ఎందుకు విశ్వసించలేకపోతా ఉన్నామంటే మన బలహీనతలో మనల్ని ఏం చేస్తూ ఉన్నాయంటే వెంటాడుతూ ఉన్నాయి. వెంటాడుతూ ఉన్నాయి. మనం బలం పొందుకోలేకపోతా ఉన్నాం, వాక్యం వినలేకపోతా ఉన్నాం, వాక్యం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం, వాక్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నాం. కానీ అబ్రహాము అలా కాదని, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది నీతిగా ఎంచబడతా ఉన్నది. దేవుడు నీతిమంతుడుగా ఉన్నాడని గుర్తించాడు. అలాగనే అబ్రహాము కూడా దేవుని నమ్మటం ద్వారా నీతిమంతుడిగా మార్చబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.